రోజు కేరళలో జరిగిన జలప్రళయం. కేరళలో వాయనాడ్ అనే ప్రాంతంలో ఎందుకు జలపాతం వచ్చింది? కొన్ని కారణాలు నేను సమీక్షించుకున్నాను. పరిశీలిస్తే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతదేశంలో కేరళలో వాయనాడ్ జిల్లా ముఖ్యంగా వర్షాకాలంలో తరచుగా కొండ చర్యలు విరిగిపడతాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక 8 కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి, భారీ వర్షపాతం. సుదీర్ఘమైన మరియు తీవ్రమైన వర్షపాతం వల్ల నేల కొంచెం మట్టిబారి మెత్తగబారి ఇది కొండ చర్యలు విరిగేలాగా చేస్తుంది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే భూగోళ శాస్త్రం. వాయనాడ్ యొక్క భూభాగం కొండలు, లోయలు మరియు లేటరైట్ మట్టితో ఉంటుంది. ఇది కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంటుంది. మూడో ప్రాబ్లం, అడవి నిర్మూలన. చెట్లు మరియు వృక్షాలను తొలగించడం వల్ల నేల కోత మరియు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పెరిగిపోతుంది. అలాగే 4, నేల కోత. భారీ వర్షపాతం, అటవీ నిర్మూలన మరియు మానవ కార్యకలాపాలు అంటే మనుషులు చేసే తప్పిదాల వల్లే ఇలా జరుగుతుంది. ఏంటి అంటే మైనింగ్ మరియు క్వారీలు భూభాగాన్ని మార్చగలవు మరియు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం దీని ద్వారా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైతే ఆ ప్రాంతంలో ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని గమనించినా కూడా గవర్నమెంట్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళ స్వలాభం కోసం మైనింగ్, క్వారీలు ఇలాంటివి ఆపలేదన్నమాట. అలాగే 6th పాయింట్ వచ్చి వాతావరణంలో మార్పులు. వర్షపాతం నమూనాలో మార్పులు మరియు విపరీతమైన వాతావరణం సంఘటనల వల్ల తరచుదనం కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7th పాయింట్, డ్రైనేజీ. సరిపడని డ్రైనేజీ వ్యవస్థలు నీరు చేరడం వల్ల కొండ చర్యలు విరిగిపడతాయి. అంటే డ్రైనేజీ సిస్టమ్ కూడా ఆ ప్రాంతంలో సరిగా లేకపోవడంతో నీళ్ళు ఎక్కువగా ప్రవహిస్తాయి కాబట్టి అక్కడ మట్టి అనేది మెతకబారుతుంది అనమాట. దానివల్ల కూడా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8th పాయింట్ వచ్చి టెక్టోనిక్ యాక్టివిటీ. వాయనాడ్ భూకంప క్రియాశీల ప్రాంతంలో ఉంది. ఇది కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అక్కడ ప్రాబ్లం అనేది ఉందని తెలిసినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేయబట్టే ఇలా జరిగిందనమాట. కాబట్టి పాపం వాయనాడ్ ప్రాంతంలో ఎంతోమంది జలప్రళయం వల్ల ఎన్నో ప్రాణాలు పోయినాయి. వాళ్ళ ఏంటంటే వాయనాడ్లో అంత జలప్రళయం కలిగినా కూడా ఒక చర్చ్ ప్రాంతము మరియు 15 గృహాలు మాత్రం ఎటువంటి ఆ జలప్రళయానికి కొట్టుపోకుండా జలపాతంలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా అలాగే ఉన్నాయంట. ఇది ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనలో. కాబట్టి ఇంకా మన ఛానల్లో వస్తున్న న్యూస్ని ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.